వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే బ్యాంక్ లోన్స్ కంటే చిట్ ఫండ్స్ బెటరా కాదా అన్న టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నామండి. సో మనం వివరాల్లోకి వెళ్తే ఏంటంటే బ్యాంక్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే మనకు చాలా ఒక 15 years 20 years పీరియడ్ ఉంటుందండి. టోటల్గా మీరు ఎంత తీసుకున్నా స్టార్టింగ్లో మీకు ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్టే కట్ అవుతుంది. సో మనకి ఏంటంటే సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువలో మీకు కట్ అవుతుంది అండ్ పీరియడ్ అనేది లాంగ్ అవుతుంది. సో మీకు ఏంటంటే మీరు కట్టాల్సిన అమౌంట్ కంటే మీకు ఏంటంటే రెండింతల పేమెంట్ అనేది మీరు బ్యాంక్ లోన్లో మీకు పడుతుందండి. అదేవిధంగా మీకు ఏంటంటే ప్రాపర్టీ అనేది వాళ్ళ దగ్గర మీకు స్టక్ అయిపోతుంది. వాళ్ళు ప్రాపర్టీ పెట్టుకొని మొత్తం టోటల్గా మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. సో దీని ఇంట్రెస్ట్ కంటే తక్కువ అన్నట్టుగా 8%, 9% ఆ విధంగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు మనకు లాంగ్ పీరియడ్ తీసుకుంటాం కాబట్టి సో మనకు అక్కడ ఎక్కువ మనం తీసుకున్న సబ్స్క్రిప్షన్ సపోజ్ 30 lakhs మనం తీసుకున్నట్లయితే అక్కడ 90 lakhs మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో అదే చిట్ ఫండ్ విషయానికి వచ్చేస్తే మీకు ఏంటంటే చాలా తక్కువ పీరియడ్ ఉంటుందండి. 50 periods అనేది మీకు లాంగ్ ఉంటుంది. సో మీకు దాంతో పోల్చుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. మినిమం మీకు ఏంటంటే 7% అండ్ 8%. సో ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ అని పడుతుంది. ఇక్కడ కాకపోతే తేడా ఏంటంటే మీకు అక్కడ లోన్ అనేది తొందరగా మీకు ఏంటంటే ప్రాపర్టీ తీసేసుకొని లోన్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్లో ఏదైనా సరే చిట్ అనేది డ్రా సిస్టమ్ ఉంటుంది కాబట్టి సో ఆ డ్రా సిస్టంలో రావడం అనేది కొద్దిగా మీకు ఇక్కడ లేట్ అవుతుందండి. అంటే డ్రాలో ఉన్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆన్లైన్ వచ్చాక ఏంటంటే రియాక్షన్స్ అనేది లేవని చెప్పారు చాలామంది. ఈ సందర్భంలో ఏంటంటే ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మనకు డ్రాలో వేసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఏంటంటే ఒక 4-5 months వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు డ్రాలో చిట్స్ వచ్చిందనుకోండి మీకు ఏంటంటే 100% మీకు బ్యాంక్ లోన్ కంటే చాలా బెటర్ ఉంటుంది. సో మీరు డ్రాలో రాకున్నా కూడా కొద్దిగా వెయిట్ చేసినా కూడా మీరు ఓపెన్ యాక్షన్లో తీసుకున్న ఏ పీరియడ్లో అంటే చిట్లో ఏ మధ్యలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా నష్టం అయితే చిట్స్లో 100% ఉండదండి. బ్యాంక్ లోన్ కంటే చాలా చాలా బెటర్లో మనకి ఏంటంటే ఈ చిట్ ఫండ్ అనేది మనకు పేమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఉండాల్సింది ఏంటంటే అక్కడ ప్రాపర్టీ పెడుతున్నామండి. ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ షూరిటీస్ పెడితే సరిపోతుందండి. షూరిటీస్ అయితే ఎవరికైతే అవైలబుల్లో ఉన్నాయో వాళ్ళు బ్యాంక్ లోన్స్ కంటే మనకి ఏంటంటే చిట్ ఫండ్లో వేసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో ఏంటంటే ఇంకా దీని యొక్క మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి ఒకసారి మొబైల్ నెంబర్ చేయండి. దానికి ఏంటంటే పూర్తి వివరాలు దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.